ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, దేవుడి యొక్క పరిచర్యకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ నా స్వరం యేసు కోసమే అనే మీ ఈ ఛానల్కి, మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుళ్ళో ఆనందిస్తున్నారా, లేదంటే ఆందోళన పడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. అయితే ఈ వాక్య పరిచర్య ముగించే లోపు మీ ఆందోళన సహితము దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో ఇది తప్పక నెరవేరుతుంది. కానీ పరిశుద్ధమైన ఈ వాక్యాన్ని వినేటప్పుడు మనకి స్వస్థత అవుతుంది అనే విశ్వాసంతో ఈరోజు మనం ధ్యానిద్దాం. ఈరోజు అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇదిగో, ఆనాడు ప్రభు ఇచ్చిన వాగ్దానము అన్ని వాగ్దానాల కంటే గొప్ప వాగ్దానం ఏంటి అని అంటే, చూడండి, వాగ్దానం అనగానే మనం ఏం గుర్తుపెట్టుకుంటామంటే, జనవరి నెలలో 2025లో మొట్టమొదటి రోజున దేవుడు నాకు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం ఇప్పటివరకు నెరవేర్చాడా లేదా అని మనం చూస్తూ ఉంటామండి. అంటే ఈ లోకరీత్యా మనం ఎలా బ్రతుకుతున్నామని ఆలోచిస్తున్నాము కానివ్వండి, దేవుడు ఈ లోకంలో మనం జీవించడానికి అన్నిటినీ సమకూర్చున్నాడు. అయితే కేవలం వాగ్దానం ఇచ్చి ఇది నెరవేరుతుందా లేదా అని పరీక్షించడం కాదు కానివ్వండి, అంతమైపోని వాగ్దానము, అంతులేని వాగ్దానము, అత్యద్భుతమైన వాగ్దానము, ఇదిగో అనేకులకి ఆశీర్వకరంగా మారే వాగ్దానము పరిశుద్ధమైన గ్రంథంలో ఏముంది అని చూస్తే, ఆ వాగ్దానం ఏంటి అని చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము, ఇదిగో 15వ వచనము. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకును మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. చూడండి, ఆదరణకర్త అంటే మన పరిశుద్ధాత్మ తండ్రి, పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో మనము పరిశుద్ధాత్మ యుగంలో మనం ఇప్పుడు ఉన్నాము. పాత నిబంధన మొత్తం యెహోవా తండ్రి గురించి చెప్పబడుతూ ఉంది. కొత్త నిబంధన మొత్తము కూడా యేసుప్రభువు వారు వచ్చి పరిచయం చేశారు. 3.5 ఏళ్ళు మనతో ఉన్నారు. దాని తర్వాత మనతో ఉండడానికి ఇప్పుడు జీవితాంతము పరిశుద్ధాత్మని మనకిచ్చాడు దేవుడు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలా వద్దా? ఎస్, తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ హెడ్డింగ్ కూడా మీరు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంకి ముందు హెడ్డింగ్ ఏముంది అంటే, పవిత్రాత్మ ప్రభు వాగ్దానము. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి అని ఎందుకు దేవుడు అంత బలంగా కోరుకున్నాడు? రాబోతున్న ఎన్నో వీడియోలలో మనం తెలుసుకుందాం. కానీ ప్రతిరోజు కూడా మీరు మిస్ అవ్వకుండా ఉదయకాల సమయంలో, సాయంత్రకాలం 6 గంటల తర్వాత మరి మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు వీడియోస్ తప్పకుండా వస్తాయి నోటిఫికేషన్గా. దయచేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అనేక మంది బిడ్డలకు షేర్ చేసి దేవుడి యొక్క పరిచయలో మీరును పాలి భాగస్తులు కండి. అయితే ఈరోజు ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానానికి వెళ్దాము. ఎప్పుడు దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు? కేవలం ఆనాడు అపోస్తులకి మాత్రమే. యోహాను సువార్తలో, ఇదిగో మీరు నా ఆజ్ఞలు పాటించండి, నేను నా తండ్రిని ప్రార్థిస్తాను, మీకు మరొక ఆదరణకర్తను పంపిస్తాడు, దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు అని యేసయ్య చెప్పాడా? అంతకంటే ముందు ఇంకా ఎక్కడైనా చెప్పాడా అంటే, ప్రవచనము చెప్పాడు దేవుడు ఆల్రెడీ. ఎక్కడ, ఏ గ్రంథంలో అంటే, మన తండ్రి మనకి కొత్త నిబంధనలోనే కాదండి, ఆల్రెడీ పాత నిబంధనలో వాగ్దానము చేశాడు. ఇదిగో మీకు పరిశుద్ధాత్మను నేను కుమ్మరిస్తాను అని. ఎప్పుడు అని అనుకుంటున్నారా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, చారిత్రక ఆధారాల ప్రకారము యేసు ప్రభువు వారు పుట్టక ముందు, అంటే క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల ముందు, యేసు ప్రభువు పుట్టక ముందే దేవుడు ప్రవచనాన్ని చెప్పాడు. ఆ ప్రవచనం ఏంటి అని చూస్తే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో, నేను నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరింతును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎల్లరిపై అంటే ప్రతి ఒక్కరిపై అని అర్థం. అన్యుడని లేదు, యూదుడని లేదు, క్రైస్తవుడని లేదు, ఇంకా ఏ
కథోలికేతరుడైనా దేవుడి యొక్క ఆత్మని పొందుకుంటాడని దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడండి. తన యొక్క కృపను, తన యొక్క దయను, తన యొక్క కనికరాన్ని, తన ప్రేమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇవ్వడం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము, తెలుసుకుంటున్నాము. అదేంటంటే నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరింతును. అయితే ఏం జరుగుతుంది మరి ఆత్మ కుమ్మరించినప్పుడు అంటే, మీ పుత్రులు పుత్రికలు నా సందేశమును చెప్పుదురు. మాట లేని వాళ్ళలాగా మూగ వాళ్ళలాగా ఉండరు. కాలు లేని వాళ్ళు కూడా గంతులేస్తారు. చెయ్యి లేవని వాళ్ళు కూడా ఇదిగో చేతులు ఎత్తుతారు, దేవుని మహిమపరుస్తారు. గొంతు రాని వాళ్ళు కూడా దేవుని గురించి ప్రకటిస్తారు. అయితే దేవుడి యొక్క వాక్యం తెలియని వారు కూడా దేవుడి యొక్క సందేశాలను చెప్తారు. ఇదిగో మీ పుత్రులు పుత్రికలు నా సందేశమును చెప్పుదురు. ఆమేన్, హల్లెలూయా. మీ ముదుసలులు కలలు కందురు. చూడండి, మీ ముదుసలులు అంటే ముసలి వాళ్ళు కలలు కంటారు. చాలా మంది అంటూ ఉంటారు, ముసలి వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు. అదే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు సంపాదించి పెడుతున్నప్పుడు కూర్చొని మంచిగా తిని పెడతాం. వాళ్ళు సంపాదిస్తున్న రోజు వారి కష్టాజీతం రక్తం తాగినట్టు తాగుతాం, వారి యొక్క చెమటని అన్నిటినీ కూడా. ఇప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళ ఇంట్లో కూర్చున్న తర్వాత ఏమంటామంటే, వీళ్ళు దేనికి పనికిరారు, నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు. ప్రియమైన బిడ్డ, దేవుడు గుర్తు చేయమంటున్నాడు ఎవరికో ఈ యొక్క వాక్యాన్ని. కాబట్టి మీ ముదుసలు కలలు కందురు, కలలు కంటారు. కన్న తర్వాత ఏం చేస్తారు? మిమ్మల్ని కనడమే కాదు, కలలు కూడా కంటారు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటే. అప్పుడు ఏమవుతుందంటే, బ్రతుకుల గురించి భయపడరు, ఆందోళన చెందరు. అదే విధంగా మీ యువకులు దర్శనములు గాంతురు. ఆమేన్, హల్లెలూయా. కేవలం దేవుడు యువకులకి దర్శనాలు గాంతురు అని మాత్రమే చెప్పట్లేదండి, ముసలి వారిని కూడా ఉపయోగించుకుంటా అంటున్నాడు. కాబట్టి నువ్వు ఎవరివైనా ఆ వాక్యాన్ని వింటున్నట్లయితే భయపడద్దు. దేవుడు అంటున్నాడు, నాకు ఏజ్ అయిపోయింది కదా, వామ్మో ఇంకా నా వల్ల ఏమవుతుందిలే అనుకోకు. మోషకి 120 ఏళ్ళు వచ్చాయి, అయినప్పటికీ దేవుణ్ణి ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, 6 లక్షలకు పైగా అంటే 20 లక్షల మంది జనాంగాన్ని నడిపించాడు ఆ సమయంలో మోషే గారు. దేవుడి యొక్క ఆత్మ కృప చొప్పున 29వ వర్షం చూడండి. ఆ కాలమున అంటే ఏ కాలము? రాబోయే కాలమున. ప్రవచనం చెప్తున్నారు కదా మరి యోవేలు గ్రంథంలో. ఎస్, ఆ కాలమున నేను సేవకులకు స్త్రీ పురుషుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఆమేన్, హల్లెలూయా. స్త్రీ పురుషులు అంటే భార్య భర్తలు ఇంకెవరైనా ఉన్నారనుకోండి, వారందరి మీద కూడా నేను నా యొక్క ఆత్మను కుమ్మరింతును. చూడండి, దేవుడు ముసలి వాళ్ళని విడిచిపెట్టట్లేడు, యవ్వనస్తులను విడిచిపెట్టట్లేడు, స్త్రీ పురుషుల్ని విడిచిపెట్టట్లేడు, అన్యుల్ని విడిచిపెట్టట్లేడు, క్రైస్తవుల్ని విడిచిపెట్టట్లేడు, కథోలికేతలను విడిచిపెట్టట్లేరు. ఇంకా ఏ బిడ్డను కూడా విడిచిపెట్టకుండా అందరిపై ఎల్లరిపై నా ఆత్మను కుమ్మరిస్తాను అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క ప్రాఫెసీ, ఈ యొక్క ప్రవచనము ఎక్కడ నెరవేరింది అని మనం చూస్తే, మరలా ఇంకొకసారి యేసుప్రభుల వారు మోక్షారోహణుడై వెళ్ళిపోతూ ఉన్న సమయంలో, శిష్యులతో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇదిగో చెప్తూ ఉన్నాడు, నేను మీకు వాగ్దానం ఇస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఏం చెప్తున్నా అంటే, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎల్లప్పుడు అంటే ప్రతి క్షణం, ప్రతిరోజు, చచ్చిపోయే సమయం వరకు కూడా, పరలోక రాజ్యానికి వెళ్ళే సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. ఇచ్చేశాడు దేవుడు ఆ వరాన్ని. ఇప్పుడు ఈ వరాన్ని ఎవరు కూడా తీసేయలేరండి. అయితే ఈ సందర్భంలో అండి, మనందరం ముందుగానే చదువుకున్నాం, పాత నిబంధనలు 800 సంవత్సరాల ముందే దేవుడు ప్రవచనం చెప్పాడు, మీకు పరిశుద్ధాత్మను నేను ఇస్తాను అని. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి యేసుప్రభువు వారు స్వయంగా చెప్తూ ఉన్నారు. శిష్యులతోనే కాదండి, మనందరితో కూడా చెప్తున్నాడు ఈనాడు. ఇదిగో నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకును మరొక ఆదరణకర్తను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని. చూడండి, ప్రతి వాక్యంలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. అందుకే కన్నతల్లిన కథోలిక శ్రీ సభ ముగ్గురు అయినప్పటికీ ఒకే స్వభావం కలిగిన వారు. అంటే ప్రేమిస్తారు, ఒక తండ్రి వల్ల శిక్షిస్తారు, మనతో మాట్లాడతారు, మనతో అనుసంధానం కలిగి జీవిస్తారు. కానీ మనం ఎక్కడ ఉన్నామంటే, వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాము. ఎందుకంటే దేవుడు శిష్యులకి వాగ్దానం ఇచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను, అయితే మీకు మరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను, నేను వెళ్ళనిదే అతను రాడు అని.
అందుకే మనం అందరం కూడా పరిశుద్ధాత్మని ఈ యొక్క యుగములో ప్రేమించగలగాలి. పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని మన్నించయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని నడిపించయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మాతో ఉండయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని మా పాపాలని క్షమించి ఈరోజు మొత్తం మేము ఎలా నడవాలో నేర్పించయ్యా అని మనం అందరం ప్రార్థించినట్లయితే ఆ దేవాది దేవుడి యొక్క ప్రేమయు, యేసుప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసము మనకి తోడై ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదండి. ఎస్, దివ్యమైన బలి పూజలో మనం వెళ్ళినప్పుడు ప్రవేశ గీతం పాడగానే అభిషక్తుడు అంటే గురువు పలికే గొప్ప అమూల్యమైన మాట, దివ్యమైన బలిపీఠం ముందు నిలబడి ప్రధాన యాజకుడు వలె మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో ఆ దేవాతి దేవుడి యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసము మీతో ఉండునుగాక అనగానే మనం సమాధానం తిరిగి చెప్తున్నాము గురువు గారికి, మీతోనూ ఉండునుగాక అని. ఆమేన్. ఈ సహవాసములో, ఈ ప్రేమలో, ఈ కృపలో మనం వర్ధిల్లాలి అని దేవుడు బలంగా కోరుకుంటున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఎందుకు పెట్టాడు అని అంటే, ఎందుకు ఫ్రీగా ఒక గిఫ్ట్ని మనకి ఇచ్చాడంటే, ఉచితంగా మనకి తన వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, మనం ఆందోళనలో ఉన్నాము ఆనందపడడానికి, మనం అశాంతిలో ఉన్నాము శాంతిగా జీవించడానికి, మనలో సమాధానమే లేదు సమాధాన కర్తయగు దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. పడిపోతూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకుండా, ఇదిగో పరిశుద్ధాత్మని ఇచ్చి లేపడానికి దేవుడు మనకి తన అమూల్యమైన అనుగ్రహాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మ రూపంలో అనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము. ప్రియమైన బిడ్డ,